హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే నాటుకోడి కూర వండానండి. ముందుగా నాటుకోడిని శుభ్రంగా కడిగి వాష్ చేసి పసుపేసి 2 టైమ్స్ కడిగి కుక్కర్లో పెట్టేసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని కుక్కర్ ఒక 3-5 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి పెట్టేసుకున్నాను. కుక్కర్లో పెడితే ముక్క కొంచెం మెత్తగా ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుంది నాటుకోడి ఉన్నప్పటికీ. అందుకని కుక్కర్లో పెట్టేసుకున్నాను. 3-4 వేయించే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పక్కన వేరే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఆనియన్స్ చిన్న చిన్నవి కోసి పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఉల్లిపాయలన్నీ వేసుకోవాలి. ఇవి బాగా వేగాక ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అవి కూడా బాగా వేగాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చేద్దాం. మొత్తం మగ్గిపోయాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి చికెను, దాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం వాయిస్ తేడా ఉందండి, వాతావరణం వల్ల గొంతుకు నొప్పి చేసిందనమాట, అందుకని అలా ఉంది. మొత్తం చికెన్ మొత్తం వేసుకున్నాక ఇందులోనే పసుపు, కారం, సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలి. అప్పుడు పీస్కి కారం, ఉప్పు అనేది పడుతుందండి. ఏమంటే వాటర్ పోయకూడదు, అందుకని 5 మినిట్స్ మగ్గనిచ్చేద్దాం. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దామండి. సరే చూసి కలిపేసుకొని ఇందులోని ఒక 2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. మన కుక్కర్లో ఉంటాయి కదా వాటర్, ఆ వాటర్ పోసుకొని ఎక్స్ట్రా ఇంకో గ్లాస్ వేసానండి. మొత్తం 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. సరే కలిసేటట్టు చూసుకోవాలి. దీని కాంబినేషన్ నేను మామూలు బిర్యానీ చేశానన్నమాట, సింపుల్గా. అంటే చికెన్ దమ్ బిర్యానీ కాకుండా ఇలాగ మామూలు సింపుల్గా చేస్తాను. బిర్యానీలోకి కర్రీ కలుపుకుంటే కూడా బాగుంటుంది కాబట్టి అలా చేశాను, అందుకని. సరే మూత తీసి కలిపేసుకుందాం. దగ్గరికి అయిపోయిందండి. ఇందులోకి పొడి మసాలాలు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు, 1 స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ బాగుంటుంది కూడా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే నాటుకోడి కూర
దీని కాంబినేషన్ నేను మామూలు బిర్యానీ చేశాను, అది కూడా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ముందుగా మందపాటి గిన్నె తీసుకోవాలండి. అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోనే 4-5 బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ చాలా సింపుల్గా చేస్తానండి. కర్రీలో కలుపుకునేటట్టు ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది కదా, అందుకని పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి వేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఒకసారి కలిపేసుకొని ఇందులోని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, టమాటాలు 2 మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గే వరకు ఉంచాలి. మొత్తం మగ్గిపోయాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఇది 1/2 కేజీ అండి, 1/2 కేజీ రైస్కి చేస్తున్నాను, అందుకని 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. పచ్చివాసన పోయేదాకా మగ్గిపోయాక అందులోనే పెద్ద సైజు బంగాళదుంప ఒకటి తీసుకున్నాను, అది కూడా వేసుకొని కలిపేసుకుందాం. సరిపడినంత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. మనం వాటర్ పోస్తాం కదా ఎసర, దానికి సరిపడినంత వేసుకోవాలన్నమాట. ఇది మగ్గిపోయాక ఇందులోని ఇప్పుడు వాటర్ కలిపేసుకుందాం. ఇప్పుడు గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఎసరు మరిగే వరకు మూత పెట్టేసుకుందాం. ఎసరు బాగా మరిగేటప్పుడే మనం రైస్ని కూడా అందులో వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకోండి. చాలా పోతే కొంచెం వేసుకోవచ్చు, అయితే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి, కొంచెం వాటర్ ఉంది. ఇందులోని కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసాను. చాలా టేస్టీగా ఉండే బిర్యానీ అండి, సింపుల్గా. ఇందులోనే నాటుకోడి కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.